Audio Jungle. Audio Jungle. హలో అందరికీ వెల్కమ్ టు కనులకు విందు. ఇక్కడ మనం చూస్తున్నది స్ట్రాస్బుర్గ్ స్టేషన్. ఈ స్టేషన్ షేప్ చూసారా, గుడ్డాకారంలో భలే ఉంది కదా. ఆ స్టేషన్ చుట్టూ న్యూస్ పేపర్ లాగా ఫోటోలు భలే అతికించేశారు. ఈ స్ట్రాస్బుర్గ్ సిటీ అనేది ఫ్రాన్స్ దేశంలో ఉంది. ఈ స్టేషన్కి దగ్గరలో చుట్టుపక్కలంతా ఇలా ఉందన్నమాట. మనం సిటీ వ్యూ చూసేద్దాం పదండి. ఇది చూసారా, ఇది ట్రామ్ స్టేషన్ అంట. చూడటానికైతే పెద్ద ట్రైన్ స్టేషన్లా ఉంది, కానీ ఇక్కడ ట్రామ్స్ వస్తున్నాయి. చాలా ఆశ్చర్యం వేసింది. ఇదే ఫస్ట్ టైం ఇలా ట్రామ్ స్టేషన్ చూడటం. ఆ ఎదురుగా వచ్చేదే మన ట్రామ్. ఎక్కేయాలనుకున్నాము, కాకపోతే కరెక్ట్గా అది వచ్చిన తర్వాతే మా చిన్నోడు టాయిలెట్ అన్నాడు. వాడిని తీసుకెళ్ళి వచ్చేసరికి ఆ ట్రామ్ కాస్త వెళ్ళిపోయింది. మళ్ళీ వేరే ట్రామ్ వచ్చే వరకు ఆగి అప్పుడు ట్రామ్ ఎక్కాము. ఇక్కడ ఇది గమనించారా, ఇదేంటంటే రూట్ మ్యాప్స్. ఈ మ్యాప్స్ని బట్టి మనం ఏ స్టేషన్లో దిగాలి, ఈ ట్రైన్ ఎక్కడి వరకు వెళ్తుంది అవన్నీ తెలుసుకోవచ్చు. ఇంకా ఆ స్క్రీన్స్లలో కూడా మనకి డిస్ప్లే చేస్తారు. మేము డెస్టినేషన్ స్టేషన్లో దిగ్గానే నాకు ఈ మెషిన్ కనిపించింది. భలే విచిత్రంగా అనిపించింది. దీనిపైన 1, 3, 5 అనే 3 బటన్స్ ఉన్నాయి. ఆ బటన్స్లో మనం 1 ప్రెస్ చేస్తే ఈ స్ట్రాస్బుర్గ్ సిటీ గురించి 1 మినిట్ స్టోరీ వస్తుంది. 3 ప్రెస్ చేస్తే 3 మినిట్స్ స్టోరీ వస్తుంది. 5 ప్రెస్ చేస్తే 5 మినిట్స్ స్టోరీ వస్తుంది. అలా చాలా లాంగ్ పేపర్స్ వస్తున్నాయి బయటికి. 1 మినిట్ స్టోరీ అయితే చాలా బుడ్డి పేపర్ వచ్చింది. 5 మినిట్స్ స్టోరీ అయితే చాలా లాంగ్ పేపర్ వచ్చింది. అవన్నీ ఫ్రెంచ్లో ఉన్నాయి. నాకైతే ఏమీ అర్థం కాక తర్వాత ట్రాన్స్లేట్ చేసి చదువుకుందాంలే అని నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాను. మేము ఆల్మోస్ట్ అక్కడికి చేరుకునేసరికి లంచ్ టైం అయ్యింది. కాబట్టి ముందు లంచ్ చేసేసి అప్పుడు సిటీ వ్యూ చూద్దాము అని అనుకున్నాము. ఇండియన్ రెస్టారెంట్స్ ఎక్కడున్నాయా అని గూగుల్ సెర్చ్ చేసి వెళ్ళాము. ఇక్కడ మాకు ఒక నమస్తే ఇండియా అని కనిపించింది. ఈ రెస్టారెంట్ అంబియన్స్ చూడగానే మేము ఇండియాలో ఉన్నామా అన్న ఫీలింగ్ కలిగింది. దేవుడి విగ్రహాలు అవి కూడా మంచిగా అమర్చారు. ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం చెప్పాలి మీకు. మాకు ఆర్డర్స్ తీసుకోవడానికి వచ్చిన అబ్బాయి మా మాటలు విని నవ్వుకుంటున్నాడు. ఏంటి నవ్వుకుంటున్నాడు అని చూస్తే ఆ అబ్బాయి కూడా తెలుగేనంట. తెలుగు అబ్బాయి అయ్యేసరికి ఆ ఐటెం పేరు దగ్గర నుంచి వండడానికి ఏమేం వాడారు అన్ని క్వశ్చన్స్ అడిగాము. పాపం ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇక అలా లంచ్ అయిపోయాక బయటకు వచ్చేసరికి ఇక్కడ ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు ఆర్ట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. నాకైతే ఈ పెయింటింగ్స్ అన్నీ చూసి ఊపిరి మూవీలో నాగార్జున తన 2 లక్షల పెయింటింగ్ ఎక్కడి నుంచే తెప్పించుకున్నాడేమో అనిపించింది. నాకు ఆర్ట్స్లో అంత పట్టు లేదు కాబట్టి నేను ఆ మూవీకి కనెక్ట్ అయ్యాను. ఆర్ట్స్ ఇష్టమైన వాళ్ళు, వాటి గురించి తెలిసిన వాళ్ళు అయితే వీటి వాల్యూ అర్థమవుతుందేమో. ఇక్కడ ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ చూడడం ముగించుకున్నాక క్యాథడ్రల్కి వెళ్దాము అని అనుకున్నాము. ఇక్కడ మనకి ఆ ఎదురుగా కనిపిస్తున్న భవనం ఈ స్ట్రాస్బుర్గ్ యొక్క ఒపేరా హౌస్ అంట. ఒపేరా హౌస్ అంటే అక్కడ వీళ్ళ ట్రెడిషనల్ షోస్ అన్నీ వేస్తారు. ఇక్కడ యూరప్లో ప్రతి కంట్రీకి ఒపేరా హౌసెస్ ఉంటాయి. లోపలికి వెళ్ళి చూద్దాం అనుకున్నాం, కానీ ముందే ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకోవాలంట. అందుకే మేము వెళ్ళడానికి కుదరలేదు. ఇక్కడ మనం చూస్తున్నదే క్యాథడ్రల్ అంటే చర్చ్. ఆ క్యాథడ్రల్ సరౌండింగ్స్లో ఉన్న షాప్స్ అన్నీ ఇవి. మేము క్యాథడ్రల్ లోపలికి వెళ్దామని డిసైడ్ అయ్యి కొంచెం ముందుకెళ్ళాము. ఈలోపు మా పిల్లలకి ట్రైన్ కనిపించింది. ఇంకా అంతే, ట్రైన్ ఎక్కుదామని ఒకటే గోల. సరేలే ఒకసారి ట్రైన్ ఎక్కి సిటీ టూర్ చూసేద్దాము అని డిసైడ్ అయ్యాము. ఇక్కడ మనకి హియరింగ్ టూర్ గైడ్ కూడా ఉంది. మనం అది పెట్టుకొని మనకి ఏ లాంగ్వేజ్లో కావాలో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఆ లాంగ్వేజ్లో వినపడుతుంది.
ఎక్కిన తర్వాత డ్రైవర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక్కొక్క సీట్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని టికెట్ ఇస్తున్నారు. ఇప్పుడు మా జర్నీ స్టార్ట్ అయింది. చూసారా, స్ట్రీట్స్లో నుంచి వెళ్తుంది ట్రైన్. టాయ్ ట్రైన్లా ఉంది కదా. ఇళ్ళ మధ్యలో నుంచి, షాప్స్ మధ్యలో నుంచి భలేగా వెళ్తుంది. ఈ సిటీలో ఇంపార్టెంట్ వ్యూ పాయింట్స్ అన్నిటి దగ్గరికి తీసుకెళ్తున్నారు. కాకపోతే మనం ట్రైన్ దిగి చూడటానికి లేదు, అలా వెళ్తుండగానే చూడాలి అంతే. ఈ ట్రైన్లో కూర్చున్నంతసేపు ఇక్కడ కట్టడాలు, మార్కెట్స్, షాప్స్, లేక్స్, ఇంకా ఇంపార్టెంట్ వ్యూ పాయింట్స్ అవన్నీ కూర్చొని చూస్తూ ఆనందించాము. ఈలోపు మా చిన్నోడికి బాగా నిద్ర వచ్చేసింది అనుకుంటా, ఇక ఉండనని చాలా ఏడ్చాడు. వాడిని ఊరుకోపెట్టేసరికి మెల్లిగా ఈ ట్రైన్ రైడ్ కూడా ఎండింగ్కి వచ్చేసింది. ఇక్కడ మనం చూస్తున్నదంతా ఒక షాపింగ్ స్ట్రీట్. చూసారా ట్రైన్ ఎంత మంచిగా టర్న్ అయిందో చిన్న రోడ్లో. ఇక్కడ మనకు కనిపిస్తున్నదంతా చాక్లెట్ షాప్. ఇక్కడ రకరకాల చాక్లెట్స్ ఉంటాయి. ఏ పాయింట్ దగ్గర అయితే ట్రైన్ స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికే తీసుకొచ్చి ఆపారు. ఆల్మోస్ట్ క్యాథడ్రల్ వరకు వచ్చేసాము. క్యాథడ్రల్ లోపలికి వెళ్ళడానికి చాలా పెద్ద లైన్ ఉంది. ఆ లైన్లో వెయిట్ చేసి అప్పుడు క్యాథడ్రల్ లోపలికి వచ్చాము. ఇక్కడ చూస్తున్నారుగా, ఇదే స్ట్రాస్బర్గ్ సిటీలో ఉన్న క్యాథడ్రల్. ఇక్కడ మనం క్యాండిల్స్ వెలిగించి ప్రే చేసుకోవచ్చు. అయితే ఈ క్యాండిల్స్ అమ్మటానికి అక్కడ ఎవరూ ఉండరు. అక్కడ ఒక చిన్న హుండీ పెడతారు, అందులో డబ్బులు వేసేసి మనం ఒక క్యాండిల్ తీసుకోవచ్చు. అలా కొనుక్కోవాలి. ఈ క్యాథడ్రల్ చాలా పెద్దగా అనిపించింది. ఇక్కడ మనకు కనిపిస్తున్నది మేరీమాత. ఇక్కడ కూడా మనం క్యాండిల్స్ పెట్టొచ్చు. ఇందాక నేను చెప్పిన విధంగా ఇక్కడే క్యాండిల్స్ కొనుక్కోవాలి. ఇక్కడున్న పిక్చర్స్ అన్నీ కూడా చాలా మంచిగా అమర్చబడి ఉన్నాయి. ఈ లోపల ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడా బాగుంది కదా. ఇక్కడ లోపల ఉన్న వాళ్ళందరూ సైలెంట్గా ఉండాలి, అస్సలు మాట్లాడకూడదు. పిల్లలు కూడా సైలెంట్గానే చూస్తూ ఉండాలి. ఏమాత్రం పిల్లల వాయిస్ కానీ పెద్దవాళ్ళ వాయిస్ కానీ కొంచెమైనా వినపడితే అక్కడ అనౌన్స్మెంట్ వస్తుంది. ఏంటో తెలుసా? నిజమేనండి, అదే సౌండ్ నాయిస్ వచ్చిన ప్రతిసారి వినిపిస్తుంది. పిల్లలు ఆ సౌండ్ వినేసరికి టక్కున కామ్ అయిపోతున్నారు. నాకైతే అక్కడ ఎవరైనా కూర్చొని నాయిస్ వచ్చినప్పుడల్లా అలా అనౌన్స్ చేస్తున్నారా, లేదంటే ఏదైనా రికార్డ్ పెట్టేశారా అని డౌట్ వచ్చింది. ఏదైతేనేమి ఆ సౌండ్ వచ్చేసరికైతే మొత్తం ఆ ప్రదేశం అంతా నిశ్శబ్దంగా మారిపోతుంది. అక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ కానీ ఈ గోడల మీద పెయింటింగ్స్ కానీ చూడటానికి బాగా అందంగా కనిపించాయి. ఆ క్యాథడ్రల్ లోపలంతా చూడటం అయిపోయాక ఇలా ఎగ్జిట్ డోర్లో బయటికి వచ్చేయాలి. బయటికి రాగానే ఇక్కడ ఒక షాప్ ఉంది. మనకు కావలసినవి ఏమైనా తీసుకోవచ్చు. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూపిస్తాను రండి. ఇక్కడ ఉన్నవన్నీ కుక్కూ క్లాక్స్. ఈ కుక్కూ క్లాక్స్ ఫేమస్ క్లాక్స్ కదా, యూరోప్ వస్తే ఖచ్చితంగా కొనుక్కునే వెళ్తారు. మేము షాప్ నుంచి బయటకు వచ్చేసరికి క్యాథడ్రల్ దగ్గర ఒక మంచి షో జరుగుతుంది. ఇతను చూసారా, ఇక్కడ మంచి మంచి విన్యాసాలు చేస్తున్నారు. ఇదంతా లైవ్లో చూసి భలే ఆశ్చర్యంగా అనిపించింది. మీరు కూడా ఈ షో కొంచెం సేపు అలా చూసేయండి. అయితే
యూరప్లో ఇలా ఆసక్తి ఉన్నవాళ్ళు ఇలా రోడ్లపైనే షోస్ ఇస్తూ ఉంటారు. అది మ్యూజిక్ అయినా, డాన్స్ అయినా, వేరే ఏ టాలెంట్ అయినా ఇలా ప్రదర్శిస్తారు. ఇక్కడ క్యాథడ్రల్ చూడటానికి వచ్చిన వాళ్ళందరూ ఇతని ప్రదర్శన అయ్యే వరకు వెళ్ళలేదు, అందరూ చూసే వెళ్ళారు. ఇలాంటి ప్రదర్శనలు ఇక్కడ వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తారు, బాగా ఇష్టపడతారు కూడా. ఇతను ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నారో మీకు అర్థమవుతుంది కదా, అలా జంప్ చేసి ఆ క్యాప్ పెట్టుకోవాలని. అతని ప్రయత్నం ఇలా ఒక 2 సార్లు చేసిన తర్వాత మూడోసారికి సక్సెస్ అయిపోయారు. భలే అనిపించింది. సరే, ఇక్కడి నుంచి కొంచెం ముందుకు నడిచేసరికి మాకు ఇలా రంగుల రాట్నం కనిపించింది. ఇక అంతే, మా పిల్లలైతే అది ఎక్కిస్తే కానీ మేము రామని చెప్పేశారు. సరే, ఇక తప్పుతుందా అనుకుని ఆ పక్కనే ఉన్న కౌంటర్లో టికెట్ తీసుకొని పిల్లల్ని ఆ రంగుల రాట్నం ఎక్కించేశాము. నాకైతే ఈ రంగుల రాట్నం చూస్తే థ్యాంక్ యూ మూవీలో నాగ చైతన్య చెప్తాడు కదా, నాకు మంచన్నా రంగుల రాట్నం అన్నా చాలా ఇష్టమని, ఆ డైలాగ్ గుర్తొస్తుంది. ఇక్కడ రంగుల రాట్నం అయితే ఉంది కానీ మంచు లేదు, ఇది సమ్మర్ కదా. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏంటి, మంచు లేకపోతే ఏమి, రంగుల రాట్నం ఉంది కదా అని అలా అడ్జస్ట్ అయి కూర్చున్నాను. ఈలోపు ఈ రంగుల రాట్నం పక్కనే ఒక విచిత్రం కనిపించింది. అదేనండి, మన కేపాప్ డాన్స్ షూట్ జరుగుతుంది ఇక్కడ లైవ్లో. ఇలా ఈ షూట్ చూడడం భలే ఆశ్చర్యంగా అనిపించింది. మాతో పాటు వచ్చిన ఫ్యామిలీకి ఒక 11 ఇయర్స్ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి అయితే ఇది నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయిందని తెగ మురిసిపోయింది. నాకు తనను చూసి భలే సరదా అనిపించింది. అమ్మాయిలందరికీ ఈ బీటీఎస్, కేపాప్ డ్యాన్స్ షోస్ అంటే బాగా ఇష్టం కదా. ఇక ఇలా స్ట్రీట్లో లైవ్గా చూడడం అంటే ఇంకెంత ఆనందపడిపోతారో. అందుకే తను అంత ఆనందంగా ఫీల్ అయిందనుకుంటా. ఈ వీడియో చూసిన వాళ్ళలో ఎంతమంది ఈ డాన్స్కి ఫ్యాన్స్ ఉన్నారో నాకు కమెంట్స్లో చెప్పండి. ఇక ఈ డ్యాన్స్ షో అయిపోయాక స్లోగా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇదండి ఈ ఫ్రాన్స్ టూర్కి సంబంధించిన స్టోరీ మొత్తం. కోల్మార్, స్ట్రాస్బుర్గ్ అనేవి ట్విన్ సిటీస్ అంటారు. ఇవి బ్యూటిఫుల్ సిటీస్ కూడా. మీరు ఎప్పుడైనా ఫ్రాన్స్ వస్తే ఈ సిటీస్ తప్పకుండా విజిట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.